వాళ్ళ నాయకుడి దగ్గరికి తీసుకెళ్లారు. నన్ను సోదా చేశారు. నా కెమెరా లాక్కున్నారు. అతని కళ్ళల్లో ఏదో వింత శక్తి ఉంది. అతను అలా చూస్తుంటే హిప్నటైజ్ అయినట్టు నిలబడిపోయాను నేను. నా రైటింగ్ ప్యాడ్ మీద ఏదో రాయమంటే యాంత్రికంగా రాశాను నేను. నా ఆలోచనలు స్తంభించిపోయాయి. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు నా చేత రాయించుకుంటున్నా ఎదురు చెప్పలేకపోయాను. బలవంతంగా నా చేత ఘాటైన ద్రావకం ఒకటి తాగించారు. దాంతోపాటు కొన్ని మాత్రలు కూడా నా నోట్లో పడేశారు. ఆ మాంత్రికుడు తన మంత్రదండాన్ని నా తల మీద పెట్టాడు. నాకంతవరకే గుర్తుంది. నేను ఇంటికి ఎలా వచ్చి చేరాను, వాళ్ళు నా చేత బలవంతంగా తాగించిన విషం వల్ల నా ప్రాణాలు ఎప్పుడు పోయాయో నాకు తెలియదు. ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పలేకపోయిన విషయాలు నీకు చెప్పేశాను. నా మనసు ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే ఆలోచించి చెయ్యి. నిన్ను అన్వేషిస్తున్న ఆ అమ్మాయిని ఎలా కాపాడుకుంటావు? నీ మీద కత్తిగట్టిన ఆ దుర్మార్గుల బారి నుంచి ఎలా తప్పించుకుంటావో నీకే తెలియాలి. అన్నిటికంటే ముఖ్యం, ఈ ప్రపంచాన్నే నాశనం చేయాలనుకుంటున్న వాళ్ళ పన్నాగాల్ని బొమ్ము చేయాలి. అది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించు, ఆలోచించు. నాకు తెలిసి ఈ పాటికి కరకింకర ఆలయ నిర్మాణం పూర్తయి ఉండాలి. కన్యబలికి వాళ్ళు ప్రస్తుతం సన్నాహాలు చేస్తూ ఉండాలి. నువ్వు త్వరపడకపోతే వినాశనం, అంతా వినాశనానికి దారితీస్తుంది. ఈ ప్రపంచంతో నా బంధం తెగిపోయినప్పటికీ ఈ విషయాలు చెప్పటానికి ఇన్నాళ్ళు పరిభ్రమిస్తున్నాను. నా కర్తవ్యం పూర్తయింది. బాబ్జీ, మాకు ఈ విషయాలన్నీ చెప్పి చాలా మేలు చేశావు. వెళ్లే ముందు నీ తల్లిదండ్రులతో మాట్లాడవా? నీ ఎడబాటు భరించలేకపోతున్నారు వాళ్ళు. తెలుసు, వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారో తెలుసు నాకు. అయితే వాళ్ళు అలా బాధపడుతున్న కొద్దీ నా సూక్ష్మ శరీరం బరువెక్కిపోతుంది. నేను స్వేచ్ఛగా విహరించలేను. అర్ధాంతరంగా చనిపోయి మా అమ్మా నాన్నలకు దూరమయ్యానని, వాళ్ళ రుణం తీర్చుకోలేకపోయాననే బాధ నన్ను కృంగతీస్తుంది. ప్రస్తుతం నేనున్న అద్భుత ప్రపంచంలో నేను తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. అమ్మా నాన్న వాళ్ళ మమకారంతో నన్ను కట్టిపడేస్తే నేను ముందుకు ఎలా వెళ్తాను? బాబ్జీ, ఎవరా మీరంతా? ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఏంట్రా ఇది? ఏం నువ్వు చేస్తోంది? నీది కాని శరీరంలోకి అనుమతి లేకుండా వచ్చి చేరావు. ఏమిటి నువ్వు అంటోంది? ఇది నా శరీరం కాకపోవడం ఏమిటి? నీకు పిచ్చా? నీతో వాదించలేను. ఇది నీ శరీరం కాదని అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ శరీరం ఎప్పుడో నశించిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక ఆత్మవి. ఏమిటా పిచ్చుబాగుడు? నేను ఇక్కడి నుంచి వెళతాను. వెళ్ళు, కానీ ఈ శరీరం వదిలి వెళ్ళు. అటు చూడు, నీకోసం సూక్ష్మమండల వాసులు ఎందరో ఎదురు చూస్తున్నారు. నిన్ను తమ లోకంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అంకిత, ఈ అభాగ్యుడెవరో పొరపాటున నీ శరీరాన్ని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు అతన్ని సూక్ష్మమండల వాసులు తీసుకువెళతారు. అతను వెళ్ళగానే
నీ వ్యోమ శరీరంతో నీకు కనిపిస్తున్న ఈ భౌతిక శరీరం పక్కన పడుకో. సహజ సిద్ధంగా దానితో ఏకమవుతావు. ఏమైంది అనిరుద్? ఏం లేదు, సియాంగ్స్ సక్సెస్ అయింది. ఆ? కానీ చివర్లో నువ్వు కొంచెం కంగారు పెట్టేశావు. అనిరుద్, అంకిత్కి ఏమైంది? తనకి మెడికల్ ఎయిడ్ అవసరమా? తను ఎందుకు ఇంత వైలెంట్గా మారిపోయింది? డోంట్ వరీ అంకుల్, కొంచెం వీక్నెస్ ఉంటుందంతే. ఆంటీ, అంకితకు ఒక గ్లాస్ వేడిపాలు ఇస్తారా? అలాగే పదమ్మా. ఆ. అయితే ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు కదా, మా కోసం పాపం. పదండి అంకుల్, లోపల మాట్లాడుకుందాం. బాబు, నాకేం అర్థం కావటం లేదు, ఏం జరిగిందో ఏమో. బాబ్జీ ఆత్మ వెళ్ళగానే ఈ మధ్యనే చనిపోయిన మరో వ్యక్తి ఎవరో అంకిత శరీరాన్ని ఆక్రమించుకున్నాడు. తను చనిపోయాడని, తను ఆక్రమించుకున్నది మరొకరి శరీరమని అతనికి అర్థం కావడం లేదు. చనిపోయిన వెంటనే ఇలాంటి అయోమయ పరిస్థితి చాలామంది ఎదుర్కొంటారు. సూక్ష్మమండల వాసులు వచ్చి వారికి నయానో భయానో నచ్చ చెప్తారు. అనిరుద్, ఈ ప్రయోగం మొదలెట్టక ముందు ఇది ఎంతవరకు ఫలిస్తుందా అని కొంచెం అనుమానించాను. ఒకవేళ ఫలించినా మన మధ్యకు వచ్చి మాట్లాడేది మా బాబ్జీ అవునో కాదో ఖచ్చితంగా చెప్పలేకపోతానేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు అంకిత ద్వారా మాట్లాడింది మావాడే అనడానికి ఏమాత్రం అనుమానం లేదు. ఆ భాష, మాట తీరు అన్నీ మావాడివి. పైగా వాడు ఫోటోలు తీస్తాడని కానీ, ఆదిలాబాద్ అడవులకు వెళ్ళాడని కానీ అంకితకు ఏమాత్రం తెలియదు. కాబట్టి ఇదంతా ఊహాజనితం అనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. బాబు అనిరుద్, జాతస్య మరణం ధ్రువం అని, ఆత్మకు చావు లేదని ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా ప్రయోజనం ఉండదంటాను. ఇలా ప్రత్యక్షంగా ఏదైనా చూసినప్పుడే విశ్వాసం ఏర్పడుతుంది. నా మనస్సు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది. కానీ మరోవైపు నా కన్న కొడుకుని ఇంత దారుణంగా చెప్పిన ఆ రాక్షసుని పట్టి నరికేయాలనుంది. డాక్టర్ మూర్తి, మనం వెంటనే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి. సూసైడ్ కేసుగా క్లోజ్ చేసిన బాబ్జీ ఫైల్ని హోమిసైడ్ కేసుగా మళ్ళీ ఓపెన్ చేయించాలి. యు ఆర్ రైట్. కానీ అటాప్సీ రిపోర్ట్లో నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో మింగడం వల్ల బాబ్జీ చనిపోయాడని తేల్చి చెప్పారు. అటాప్సీలో నిద్రమాత్రల రెసిడ్యూ చూసి కొంచెం హేస్టీగా రిపోర్ట్ ఇచ్చుంటారేమో అని నా అనుమానం. ఆదిలాబాద్ అడవుల్లో దొరికే కెనాబిస్ ఇండికా లాంటి స్లో యాక్టింగ్ పాయిజన్ వల్ల తను చనిపోయి ఉండొచ్చు. బాబ్జీకి వాళ్ళు బలవంతంగా తాగించింది ఆ ద్రావకమే కావచ్చు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు అది కనుక్కోవడానికి స్పెషల్ టెస్ట్లు ఏమైనా చేశారో లేదో. ఇవన్నీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలెడితే గానీ తెలీదు. ఏమంటావు అనిరుద్? ఆ క్షుద్ర దేవతారాధకుల ఆచూకీ త్వరలోనే తెలుస్తుంది. వాళ్ళ పాపం పండింది. అనిరుద్, పెండ్యులం పట్టుకుని 2 రోజుల నుంచి ఈ ఏరియాలోనే తిరుగుతున్నావు. ఆమె ఇక్కడే ఉంటుందని ఖచ్చితంగా ఎలా చెప్తావు? పొరపడుతున్నావేమో. లేదంకిత, అనుమానం లేదు. నా సోల్మేట్ మహానగరంలోని ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉండాలి. ఆందోళిక ప్రకంపనాల్ని బట్టి నేను ఆమెకి ఎంతో దగ్గరలో ఉన్నాననిపిస్తోంది. కానీ ఎక్కడుందా? ఆ క్షుద్ర మాంత్రికులు ప్రపంచానికే కీడు తలపెట్టారు. తుచ్చమైన కన్యబలికి నా సుపర్ణే కావాల్సి వచ్చింది వాళ్ళకి. ఆ దారుణానికి వాళ్ళు ఒడిగట్టక ముందే నేను నా ప్రాణశక్తిని చేరుకోవాలి.
కేవలం ఆమెను కాపాడుకునేందుకు కాదంకిత. ఆ దుర్మార్గుల ఆట కట్టించడానికైనా ఆమెను కలుసుకోక తప్పదు. కన్యబలితో పరిసమాప్తమయ్యే వాళ్ళ యాగం అతి నికృష్టమైంది. అది పూర్తయితే ఇక వాళ్లకు పట్టపగ్గాలుండవు. నీ ద్వారా బాబ్జీ ఆత్మ హెచ్చరించింది కూడా దీని గురించే. అవును, ఆమె జాడ తెలుసుకోవడానికి పెండ్యులంతో నువ్వు చేస్తున్న ఈ డౌజింగ్ కాక మరో మార్గమేదీ లేదా? ఎన్నాళ్ళని ఇలా తిరుగుతావు? చెప్పలేనంకిత. కానీ దేని గురించైతే మనం ఏకాగ్రతతో ఆలోచిస్తామో దాని గురించిన సమాచారం మనకి న్యాచురల్గా, అదే ఎంతో సహజంగా అందుతుంది అన్నది ఒక అకల్ట్ లా. ఈ ఆందోళిక ద్వారా నేను ఆమెను చేరుకున్నా చేరుకోలేకపోయినా ఈ అకల్ట్ లా ప్రకారం తన గురించి నాకు ఏదో ఒక ముఖ్య సమాచారం దొరకవచ్చు, లేదా అనుకోని విధంగా ఆమె నాకు స్వయంగా ఎదురుపడవచ్చు. అంటే మిర్క్యులస్ గానా? అకల్టిజం సూత్రాల్ని అర్థం చేసుకోగలిగితే అవి మిరకల్స్లా ఉండవంకిత. ఉదాహరణకి, ఒక అడవిలో చెట్టుపైకెక్కి కూర్చున్న ఒక వ్యక్తికి ఓ మైలు దూరం నుంచి అటుకేసే వస్తున్న ఒక పల్లకి కనిపించిందనుకో. అతను చెట్టు దిగి అక్కడే నిలబడ్డ తన స్నేహితుడితో 10 నిమిషాల్లో 4 బోయేవాళ్లు ఒక పల్లకిని మోసుకుంటూ ఇటువైపు వస్తారు అని చెప్తే నేల మీద నిలబడ్డ వ్యక్తి అది అపనమ్మకంగా వింటాడు. కానీ 10 నిమిషాల తర్వాత నిజంగానే ఆ పల్లకిని 4 బోయేవాళ్లు మోసుకుంటూ వచ్చినప్పుడు అతని ఆశ్చర్యానికి అంతుండదు. 10 నిమిషాల తర్వాత జరగబోయేది తన మిత్రుడికి ముందే ఎలా తెలిసిందా అని అతను తెల్లబోతాడు. అది అతనికి మిరకల్లా తోస్తుంది. అవునా? ఆ, అక్కల్టిజం, ఈఎస్పి ఇవి కూడా ఇంతే అంకిత. కొన్ని సాధనల వల్ల కానీ లేదా ఏకాగ్రతతో ఏదో ఒక విషయం గురించి ఆలోచించడం వల్ల కానీ ఒక స్థాయికి చేరుకుంటారు కొందరు. వాళ్ళకి అతి సహజంగా కనిపించేవి, వాళ్ళ జీవితాల్లో సర్వసాధారణంగా జరిగే విషయాలు ఇతరులకి గొప్ప మిరకల్స్లా తోస్తాయి. మ్. అయితే అనిరుద్, నీకు మిరకల్లా తోచే విషయం నేను ఒకటి చెప్పనా? ఏమిటది? ఒక ఆయన పాపం ప్రాబ్లంలో ఉన్నాడు, ఒంటరిగా అవస్థపడుతున్నాడు. అతనికి మన సహాయం ఎంతైనా అవసరం. ఇంకొంతసేపట్లో మన సహాయం కోరుతూ అతనే ఇక్కడికి వస్తాడు. ఏంటంకిత, ఎవరి గురించి అంటున్నావు? గత 10 నిమిషాల నుంచి అతను అవస్థపడుతున్నాడు. కార్ స్టార్ట్ కాక రోడ్డు మీద దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. మ్మ్. వెరీ స్మార్ట్ అంకిత. పద, ఆయనకేం కావాలో చూద్దాం. మ్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఆ మోటార్ బైక్ మీదేనా? అవును. నా కార్ చిన్న ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. Ah. మీ దగ్గర టూల్ కిట్ ఉందా? కెన్ యూ హెల్ప్ మీ షూర్. ప్లీజ్? ప్లగ్గులు తీసి చూడాలి. నేను తీస్తాను, మీరు జరగండి. ఇప్పుడు స్టార్ట్ చేసి చూడండి. ఫైన్. థ్యాంక్ యూ యంగ్ మ్యాన్. మీరు నన్ను గుర్తుపట్టలేదు.
మీ పేరు విద్యాధర్ కదా అంకుల్? అవును, కానీ నేను అంకుల్ అనిరుద్ని, పవన్ కుమార్ గారి అబ్బాయిని. అరే అనిరుద్, ఎంత పెద్దవాడి అయిపోయావు, గుర్తుపట్టనే లేదు. చాలా తమాషాగా కలిసాం. అవును, అమ్మ నాన్న హైదరాబాద్లోనే ఉన్నారు కదా, హౌ ఆర్ దే, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు అంకుల్, కానీ ప్రస్తుతం మమ్మీ డాడీ హైదరాబాద్లో లేరు, ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళారు. మరో నెల 15 రోజులు తిరిగి వచ్చేస్తారు. మీరు బాంబేలోనే ఉంటున్నారా అంకుల్? లేదు అనిరుద్, మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. గత కొన్ని నెలలుగా ఇక్కడే ఉంటున్నాం. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన మాటే కానీ నా పాత ఫ్రెండ్స్ ఎవరిని కలవలేదు. ఎనీవే, డాడీ కూడా అబ్రాడ్ వెళ్ళారన్నావు కదా, ఆయన వచ్చిన తర్వాత కలుస్తాను. ఏం చేస్తున్నావు? ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్ అంకుల్. దాట్స్ గ్రేట్. ఈ అమ్మాయి షీఈ్ అంకిత, నా క్లాస్మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. ఐ సీ. నమస్తే. నమస్తే. ఏమైంది సార్ ఇక్కడ గారు, ఎనీ ప్రాబ్లం? కార్లో ప్రాబ్లం అయితే వచ్చింది కానీ ఇదిగో అనుకోకుండా ఈ అబ్బాయి వచ్చి సెటరేట్ చేశాడు. దిస్ ఈజ్ అనిరుద్, నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. అండ్ దిస్ ఈజ్ ఫ్లైట్ కమాండర్ ఆదిత్య, ఎయిర్ ఇండియాలో నా జూనియర్. హలో. హాయ్. దిస్ ఇస్ మై ఫ్రెండ్ అంకిత. హలో. హలో. అమ్మ అనిల, రామా. పవన్ స్నిగ్ధ అంటుంటానే, వాళ్ళ అబ్బాయేనమ్మా అనిరుద్. హలో. మీ మమ్మీకి ఇతనంటే చాలా ఇష్టంగా ఉండేది. అనిరుద్, అంకుల్. వచ్చే ఆదివారం సాయంత్రం మా ఇంటికి రావచ్చు కదా, తిరిగి కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే అంకుల్. అమ్మ అంకిత, నువ్వు కూడా రామ్మా. అలాగే అంకుల్. సార్ మీ ప్రోగ్రామ్ ఏంటి? మాతో పాటు పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూడడానికి రాకూడదు? నో నో నో, నేను రాలేను. యూ క్యారీ ఆన్, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే, యాజ్ యూ సే సార్. నైస్ మీటింగ్ యూ బోత్. వెరీ నైస్ మీటింగ్ యూ. అనిలా, వెళ్దామా? ఓకే అంకుల్, వెళ్ళొస్తాం. బాయ్ అంకుల్. ఓకే. వెళ్ళొస్తాం అంకుల్. గుడ్ నైట్. గుడ్ నైట్ మై బాయ్. ఆదివారం సాయంత్రం ప్రోగ్రామ్ మర్చిపోవద్దు. నో అంకుల్, తప్పకుండా వస్తాం. బాయ్ బాయ్. సీ యూ అనిరుద్. బాయ్. బాయ్.